Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is towel wearers. Towel wearers. The text is from the Gospel according to St. John chapter 13 verses 4 to 5. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదం కట్టుకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచకు మొదలుపెట్టెను. తువాలు a towel. Who must be towel wearers, serving one another. ఈ పరిశుద్ధ వారములో గమనించినప్పుడు ఈ 4వ రోజు గమనించే విషయాలు అనేక అందులో ఉన్నాయి. గెస్సమైన తోట గురించి, ప్రభువుల గురించి ధ్యానం చేస్తాం. గెస్సమైన తోటకు వెళ్ళడం అవన్నీ కూడా వాక్యభావం పొందుపరచబడి ఉన్నాయి. ప్రభువులను ఆచరించక ముందు జరిగిన విషయాలు వారందరూ భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు యేసు ప్రభు చేసిన ఒక గొప్ప కార్యం అదేమనగా ఆయన భోజన పంక్తిలో లేచి ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వారు దే ఆర్ సపోజ్ టు వాష్ ద ఫీట్. గెస్ట్ అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, కాళ్ళను తుడవాలి. ఈనాడు కూడా సంప్రదాయం వాషింగ్ ద ఫీట్ అని చాలామంది చేస్తుంటారు, చాలా చర్చెస్లో చేస్తుంటారు. వ్యక్తిగతంగా చేసేవారు ఉన్నారు, మంచిది అది. ఒక మాదిరి లర్నింగ్ ఎ లెసన్ ఫ్రమ్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ అదర్ పర్సన్, చాలా మంచి పని అది. అందుకు ఆత్మీయ సత్యాన్ని ప్రభు ప్రబోధించాడు. ఫర్ హిస్ సేక్ అండ్ ఫర్ హిస్ జాయ్ గో లో. దేవుని కొరకు, నీ సంతోషం కొరకు నీవు దీనుడవై ఆ స్థాయికి నువ్వు దిగి వెళ్ళాలి. Who represents Jesus? If we are going to represent the example of Jesus, what kind of person you ought to be? యేసు ప్రభుని ఈ లోకాన్ని చూపించాలంటే as a representative of Christ, as a ambassador of Christ, what kind of person you ought to be? Giving ourselves gladly to lowly service. ఈ యొక్క దీనమైన పరిచర్య కొరకై నువ్వు తగ్గించుకోవాలి. ఇట్ ఇస్ అ లోలీ సర్వీస్. వాషింగ్ ద ఫీట్ ఈజ్ నాట్ అన్ ఆనరబుల్ సర్వీస్, బట్ ఇట్ లో సర్వీస్, లోలీ సర్వీస్. మనము సంతోషంగా ఈ పరిచర్య చేయటకు మనం అప్పగించుకో. డూయింగ్ హంబుల్ సర్వీస్, డూ సంథింగ్ హై. నువ్వు పెద్ద కార్యాలనుకున్నప్పుడు డూ ద లోలీ థింగ్. కానీ చిన్నవాడు చేయం, కానీ పెద్దవాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. చాలా మంచిదే ఆ విషయం. విలియం కేరీ స్లోగన్. బట్ టు డూ సంథింగ్ హై ఫస్ట్ యూ మస్ట్ గో లో. యూ మస్ట్ డూ ద లోలీ సర్వీస్. కొన్ని సంఘాలు గమనించినప్పుడు సేవకు వెళ్ళాలంటే కూడా ఒక విశ్వాసుకున్నప్పుడు ఫస్ట్ వారు చేయవలసిపోయినగా ద లోలీ జాబ్ క్లీనింగ్ ది వాష్రూమ్స్. క్లీనింగ్ ద వాష్రూమ్. గాంధీజీ కూడా ఈ యొక్క సత్యాన్ని పాటించి తన శిష్యులు నేర్పించాడు. ఒక గొప్ప అడ్వకేట్ వచ్చినప్పుడు ఈ థాట్ ద గాంధీజీ వుడ్ గివ్ ఏ హైయర్ ర్యాంక్. ఆయన ప్రభు చెప్పినట్టు గాంధీజీ అతను తన అడ్వకేట్ ఈ గో అండ్ క్లీన్ ద టాయిలెట్స్ అన్నాడు. ఐఎమ్ బీయింగ్ అడ్వకేట్, హౌ కెన్ డూ దిస్ లోలీ సర్వీస్? నువ్వు గొప్ప పని చేయాలి. మొట్టమొదటిగా యు మస్ట్ డూ ద లోలీ సర్వీస్. కొన్ని సంఘాలు అది పాటిస్తున్నారు. చెప్పుల స్టాండ్ దగ్గర ఉండడం, శుభ్రం చేయడం, ఇవన్నీ జరిగిస్తూ ఉంటారు. కాంట్రాడిక్ట్ ద వర్డ్స్ స్టాండర్డ్స్. యేసు ప్రభు చేసిన పని లోకానికి విరుద్ధమైనది. ఆయన ప్రభువై ఉండి, ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, ఆయన
మురికి యొక్క శిష్యుల పాదం కడుగుటకు ఏమాత్రం వెనుకాడలేదు. He arose from the supper. Jesus himself did the lowly service. ఆయన ప్రభువు అయినప్పటికీ కూడా he did the lowly service. This is your example. Step down from the privilege of your high standing. ఆ పై వస్త్రం అని ఆ ప్రివిలేజ్, ఆ ప్రెస్టీజియస్ థింగ్ పక్కకు పెట్టి ఎంగేజ్ ఇన్ లోలీ సర్వింగ్. ఫిలిప్పీ పత్రిక 2:5 చదువుకోండి. ప్రభు మాదిరి చెప్పాడు, ఆ మాదిరి అనుసరించాలంటే స్టెప్ డౌన్ ఫ్రమ్ ది ప్రివిలేజెస్ ఆఫ్ యువర్ హై స్టాండింగ్. నీ యొక్క ఆ ఉన్నతమైన స్థాయి ప్రభు తగ్గించుకొని ఎలా వచ్చాడో నీవు కూడా ఆ రీతిగా తగ్గించుకొని ఎంగేజ్ ఇన్ లోలీ సర్వీస్. Engage in lowly serving. You must be towel bearers. తువ్వాలు చేతులు పట్టుకొని ఆ పరిచయం జరిగించినట్టయితే నిజంగా దేవుడు ఎంతగానో దీవిస్తాడు. నువ్వు గొప్ప వాటిని చేయగలవు. ఈ చిన్న పరిచయం చేయకుండా గొప్ప పరిచయం చేయలేవు, అసాధ్యమైన విషయం. yourself to do the menial jobs. You must be a towel bearer. తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేర్పించిన గొప్ప ఆత్మీయ పాటలు మంచి స్తుతి స్తోత్రాలు. వీ మస్ట్ బి టవల్ బేరర్స్. మీరు తువ్వాలు తీసుకుని నడుము కట్టుకొని ఆ తువ్వాలతో ప్రభు శిష్యుల పాదములు కడిగాడు, శిష్యుల తుడిచేడతాను మీకు స్తోత్రాలు. అలాంటి ప్రభు లోలీ సర్వీస్ చేయటకు తండ్రి ఆత్మశక్తి దయచేయండి. ఆ హై స్టాండర్డ్స్ని తగ్గించుకొని ప్రభువా మీరు ఎలా తగ్గించుకున్నా మేము తగ్గించుకొని ఇతరులకు సేవ చేయటకు, ఇతను రిఫ్రెష్ చేయటకు, ఇతరులకు మానసిక ఆత్మీయమైన ఉల్లాసాన్ని కలిగించే వారంగా ఉంటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు. వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్యను మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.